నమస్తే నేను రోజా వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటిస్. డయాబెటిస్ ఉండడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి, ముఖ్యంగా నరాల సమస్యలకి డయాబెటిస్కి ఎలాంటి లింక్ ఉంటుంది, ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించడానికి ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వినోదిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ అండ్ చాలా యంగేజ్లో కూడా చూస్తున్నాం. సో డయాబెటీస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి మన బాడీలో మనం చూడొచ్చు? మెయిన్గా డయాబెటీస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ దానికంటే ముందర అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది అండ్ దానివల్ల ఏ కాంప్లికేషన్స్కి గురవచ్చు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి మనకి డిఫరెంట్ డైజెస్టివ్ పరంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మెయిన్గా మనము తిన్న ఫుడ్ మన బాడీలో మసిల్స్కి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వటానికి ఇన్సులిన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. మెయిన్గా అదేంటంటే మన బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి అని అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోను మన ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి నుంచి రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మెయిన్గా ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో షుగర్ని కొంచెం కట్ డౌన్ చేసి దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉండటము, నడిచినా కూడా మనకి వీక్నెస్ లేకుండా ఉండటం అనేది ఉంటుందన్నమాట. సో ఈ మధ్య అది నార్మల్గా ఉంటే అది మనం తినేది కూడా నార్మల్ రేంజ్లో ఉండి ఇన్సులిన్ కూడా నార్మల్ రేంజ్లోకి ప్రొడ్యూస్ అయితే కనుక మనకు ఎటువంటి బాధ లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనము తినే కొద్దీ మన గ్లూకోజ్ లెవెల్స్ పెరగటము అండ్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుందో అది మనకి సరిపోకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ డయాబెటీస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుందన్నమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒక్కొక్క టైపు ఒక్కొక్క దానివల్ల వస్తుంది. మెయిన్గా టైప్ 1 డయాబెటీస్లో మనకి ఇన్సులిన్ అనే హార్మోను ప్రొడక్షనే లేకుండా ఉండటం ఆర్ ఎనీ అదర్ రీజన్ వల్ల మనకి ప్రొడక్షన్ అవ్వకుండా ఉండటం అనేది చూస్తామన్నమాట. సో ఇది టైప్ 1 డయాబెటీస్. దీన్ని మనము ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని కూడా అంటామన్నమాట. అంటే ఇన్సులిన్ ఇచ్చినప్పుడే వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో వితౌట్ ఇన్సులిన్ వాళ్ళకి అది కంట్రోల్ అవ్వదు, ఎక్స్టర్నల్గా మనం ఇస్తాం ఇన్సులిన్ అనేది. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి మనకి మెయిన్గా ఇప్పుడు ఎవ్రీబడి మన ఇంట్లో హౌస్ హోల్డ్లో ఉన్న ఎవరో ఒకళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. మెయిన్గా అది ఏజ్ పెరిగిన కొద్దీ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే డిజార్డర్ అనేది మనకి డయాబెటీస్ అన్నమాట. సో ఈ డయాబెటీస్లో ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో మనకి ఇన్సులిన్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఇటువంటి ప్రాబ్లం ఏర్పడుతుంది. దెన్ థర్డ్ టైప్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ని మనము జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాము. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ డయాబెటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంకొక 2 ఇయర్స్లో డయాబెటీస్ కిందకి ల్యాండ్ అప్ అవుతారు. సో ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. సో ఈ 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్లో ఏది మనకి కాంప్లికేటెడ్ ఉన్నా కూడా మనకి ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. అది కూడా నేను క్లియర్గా చెప్తాను మీకు. సో మెయిన్గా మనకేంటంటే టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో ఆ టైప్ 1 డయాబెటీస్లో మనము మెయిన్గా ఇది చిన్న పిల్లల్లో చూస్తామన్నమాట. అంటే పుట్టినప్పుడు వాళ్ళ గ్రంథి అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటము అండ్ దానివల్ల మెయిన్గా ఏంటంటే ఇన్సులిన్ అనే హార్మోను మనకి రీజనరేట్ అవ్వకుండా ఉండటం అనేది చూస్తాం. దీనివల్ల మనకేంటంటే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉండడం, గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో నార్మల్ కంటే చాలా హైగా ఉండటము అండ్ ఓన్లీ త్రూ ఎక్స్టర్నల్ ఇన్సులిన్ ఫ్యాక్టర్స్ అది తగ్గటం అనేది చూస్తాము. అండ్ దీంతో పాటు టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే మనకి మెయిన్గా ఈ డయాబెటీస్ వల్ల డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్గా మీరు తీసుకున్న లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఒక వ్యాధి. సో దీనివల్ల ఏంటంటే
వన్స్ వచ్చింది అంటే ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అని అంటే ఫర్దర్గా ఇది లివర్ని డ్యామేజ్ చేయటము, దాంతోపాటు కిడ్నీ డ్యామేజ్ చేయటము, దెన్ అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మళ్ళీ కిడ్నీ పాడైన తర్వాత మళ్ళీ బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవ్వటము అండ్ ఆల్సో హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వటం, ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ మనకి ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వన్స్ ఒక ఆర్గన్ అనేది ఫెయిల్ అయింది అని అంటే మిగతా ఆర్గన్స్ కూడా డైరెక్ట్గా ఫెయిల్ అవుతాయి. సో దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఫర్దర్గా మనకి చాలా కాంప్లికేషన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్లో కొన్ని ఏంటంటే ఫస్ట్ థింగ్ డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటాము. అంటే కిడ్నీకి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ అవ్వదు, షూటప్ బీపీ ఉంటుంది అండ్ దాంతోపాటు హై షుగర్ లెవెల్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యి యూరిన్ అవుట్పుట్ లేకపోవడం వల్ల మనకి బాడీలోనే ఫ్లూయిడ్స్ ఎక్కువ అయిపోయి కాళ్ళల్లో స్వెల్లింగ్ అవ్వటము అండ్ కాళ్ళల్లో స్వెల్లింగ్తో పాటు మనకి పొట్ట కూడా ఉబ్బిపోవడము, కడుపులో కూడా నీళ్లు రావటం అనేది జరుగుతుంది. దీన్ని మనము పెరిఫెరల్ అసైటిస్ అని అంటాము. సో దీంతో పాటు నెక్స్ట్ థింగ్ డయాబెటిక్ న్యూరోపతి అని అంటాము. అంటే మనకి మెయిన్గా నరాలు పాడవటం వల్ల ఎక్సెస్ షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల మనకి నరాలు అనేది పాడవటము అండ్ ఆల్సో మనకి ఇప్పుడు యూజువల్గా నరాలు దేనికి పనికొస్తాయి అని అంటే, ఇప్పుడు నేను ఒక పార్టికల్ని ముట్టుకున్నానండి, ఆ ముట్టుకున్న పార్టికల్ నేను అది ముట్టుకుంటున్నాను అని నాకు ఎలా తెలుస్తుందనంటే ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేవి మనకి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళి అక్కడ నుంచి అది ఒక ప్రోడక్ట్ని మనం పట్టుకున్నామనే సిగ్నల్స్ మనకు వస్తాయి అన్నమాట. సో ఈ యొక్క ఏదైతే సిస్టమ్ ఉందో అది దెబ్బతినడం వల్ల మనకేమవుతుందంటే సెన్సేషన్ అనేది కోల్పోతాం. ఫస్ట్ థింగ్ మనం ఏది ముట్టుకున్నా కానీ అదేంటి అనేది సెన్సేషన్ లేకుండా ఉండటము, తిమ్మిర్లు అండ్ కొంచెం మంటగా ఉండటము, ఇవి కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి. మెయిన్గా ఇది కాళ్ళల్లో చూస్తాం. అదే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి అండ్ సరిగ్గా నడవలేకపోతున్నాము, అసలు సెన్సేషన్ లేకుండా ఉంటుంది అనేది కూడా చెప్తారు. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి. దీంతోపాటు డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. అంటే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల కళ్ళల్లో ఉండే రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ అయ్యి దానివల్ల చూపు కోల్పోవడాన్ని మనము డయాబెటిక్ రెటినోపతి అని అంటాం. అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మనకి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వటము. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకి నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అని అంటాం అనమాట. అంటే ఇది దేనివల్ల వస్తుందంటే డయాబెటీస్ కంట్రోల్ కాకపోతే ఎక్కువగా మనకి ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అవుతూ వచ్చి లాస్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్కి దారితీస్తుంది అనమాట. సో ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ ఉండటం వల్ల కూడా మనకి లివర్ అనేది దెబ్బతింటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో దీంతో పాటు మెయిన్గా మనకి ఏంటంటే అసలు డయాబెటీస్ వచ్చిందని సిమ్టమ్స్ మనకి ఎలా తెలుస్తుంది? మెయిన్గా ఏంటంటే మీకు డయాబెటీస్ ఉంది అని అంటే, అది టైప్ 2 డయాబెటీస్ ఉంది అని అంటే మెయిన్గా ఎక్కువగా దాహం వేయడము, ఎక్కువగా ఆకలి వేయడము, వెయిట్ లాస్ అవ్వటము అండ్ ఎంత తిన్నా కానీ మనకి ఆకలి ఎక్కువ వేస్తుంది, తిన్నా కానీ మనకి వెయిట్ లాస్ చూస్తాము. దాంతోపాటు ఎక్కువగా వీక్నెస్ ఉండటము అండ్ మెయిన్గా మేల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూడటము. సో ఇవి వన్ ఆఫ్ ద ఫ్యూ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో ఇవి కానీ మీలో చూసుకున్నట్లయితే అండ్ దాంతోపాటు సడన్గా అప్పటిదాకా బాగానే ఉండటం, సడన్గా మీకు విజన్ అనేది బ్లర్రీగా ఉండటము, ఆ కాళ్ళలో మంటలు రావటము, ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఆ వూండ్ అనేది హీల్ అవ్వకుండా ఉండటము. సో దీస్ ఆర్ ద ఫ్యూ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. దీన్ని మనము రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు, కానీ మనకి లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా చూసుకొని దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఇది రివర్సబుల్. ఓకే అండి. సో అసలు డయాబెటీస్ని డే టు డే లైఫ్లో కంట్రోల్లో ఉంచుకోవాలంటే మేజర్గా ఇంట్లో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి? సో ఇప్పుడు దాన్ని లెవెల్స్ని బట్టి చెప్తాము. ఇప్పుడు ఫాస్టింగే మనకి 200 పైన ఉంది అని అంటే వాళ్ళకి ఇంట్లో ఏది చేసినా తగ్గదు. మెయిన్గా మనకి ఏంటంటే డైట్ అనేది కంట్రోల్ చేసుకుంటూ దాంతోపాటు మెడిసిన్స్ కంపల్సరీగా వాడాలి. అదే మనకి ఫాస్టింగ్ యూజువల్గా ఫాస్టింగ్ లెవెల్స్ 80 to 100 లోపల ఉండాలి. సో ఈ లెవెల్స్ కాకుండా దానికంటే ఎక్కువ ఉన్నాయి అని అంటే నార్మల్గా 120 or 140 ఉంది అని అంటే అది మనం డైట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ దెన్ టు మనము మెడిసిన్స్ వాడాలి, ఎందుకంటే వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి. సో ఇలానే మనము ఇంట్లో పాటించాల్సిన విషయాలు మీకు డయాబెటీస్ రాకంటే ముందర నుంచే,
అంటే మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది డయాబెటీస్, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఉంది లేదంటే మీ పేరెంట్స్కి ఉంది అని అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఎయిదర్ వాకింగ్ ఆర్ ఎనీథింగ్, మీరు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. ఇంట్లో పనులు చేస్తున్నాము దానికి దీనికి లింక్ పెట్టద్దు. సో మెయిన్గా ఇంట్లో వర్క్ వేరే ఉంటుంది, ఎక్సర్సైజ్ మీరు వేరేగా చేయాలి. కంపల్సరీగా 1 అవర్ మీ బాడీకి మీరు ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎవ్రీడే రోజు ఒకవేళ మీది సీడెంటరీ వర్క్ స్టైల్ అయ్యింది అని అంటే ఎక్సెసివ్ కూర్చోడానికే మీరు కూర్చొనే ఉంటున్నారు అని అంటే అట్లీస్ట్ గంటకి ఒక 10 మినిట్స్ లేచి వాక్ చేయడము, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ దాంతోపాటు మోడరేషన్ ఆఫ్ యువర్ ఫుడ్, అంటే మీరు తీసుకునేది ఏదైతే ఫుడ్ ఉందో అది ఎక్కువ కాకుండా మీరు మోడరేట్ లెవెల్లో తినటము అండ్ దాన్ని కూడా ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ లేకుండా అన్ని ప్లేట్లో న్యూట్రిషన్ మొత్తం ఉండాలి. ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ అండ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఎంత ఉండాలో అంత, అంటే మీ హైట్కి మీ వెయిట్కి ఎంతైతే మీకు అవసరమో అంత మీరు కన్స్యూమ్ చేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఒకసారి క్లినిక్కి వస్తే మీ హైట్కి మీ వెయిట్కి ఎంత మీరు న్యూట్రిషన్ వాల్యూ అనేది తీసుకోవాలనేది చెప్తాము. దానికి తగ్గట్టు మీరు తీసుకుంటూ అండ్ ఆల్సో ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలనేది కూడా చెప్తాము. అండ్ దాంతోపాటు ఇంకా మీరు ఇప్పుడు నార్మల్గా మనకి మిల్లెట్స్లో ఏంటంటే డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ రిలీజ్ అవ్వకుండా మనకి మెయిన్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పైకప్ అవ్వవు. సో కన్వర్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ డైరెక్ట్ రైస్ కానీ చపాతీ కానీ ఇట్లాంటి వాటి నుంచి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్కి కన్వర్ట్ అవ్వటం వల్ల మీకు ఉన్న డయాబెటీస్ కూడా కంట్రోల్ అవ్వటము అండ్ మళ్ళీ రాకుండా ఉండేటట్టు ఉంటుంది. ఓకే అండి. సో డయాబెటీస్ ఉన్నప్పుడు మేజర్గా ఎఫెక్ట్ పడేది నరాల మీద అంటారా? చాలామంది లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది అని అంటారు. ఎస్. సో మెయిన్ ఇందాక మాట్లాడుకున్నట్టు కాంప్లికేషన్స్ డిఫరెంట్ ఆర్గన్స్కి ఉంటాయి. బట్ దెన్ డయాబెటిక్ న్యూరోపతి ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్. సో ఇందాకే చెప్పాను, అంటే మెయిన్గా న్యూరోపతి అని అంటే మనకి నరాలు దెబ్బతినటం వల్ల దానివల్ల వచ్చే సమస్యలు. సో ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో ఉన్నాయి అని అంటే ప్రతి ఒక్క పార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మెయిన్గా మనకి కాళ్ళల్లో మంటలు అంటారు డయాబెటిక్ పేషెంట్స్. అండ్ ఆ మంటలు కూడా మనకి ఎలా ఉంటుందంటే నార్మల్గా ఈ మంటల్ని అనీమియా పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అని అంటే అనీమిక్ పేషెంట్స్లో పేల్ స్కిన్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ పేషెంట్స్లో ఏంటంటే ఓన్లీ కాళ్ళు మాత్రమే వాళ్ళకి మంటలు, పాదాలు కింద ఫీట్ అనేది మంటలు అనేది చూస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి అంటాము. అండ్ దీంతో పాటు తిమ్మిర్లు అనేవి ఎక్కువగా వస్తాయి. ఈ తిమ్మిర్లు కూడా కరెక్ట్ చేసుకోలేదు అని అంటే ఫర్దర్గా నరాలు అనేవి దెబ్బతినటము, దాంతోపాటు మనకి వేరే ఆర్గన్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల, నరాలకు సంబంధించిన సమస్యలను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలను చూస్తామంటారు? మెయిన్గా డే టు డే యాక్టివిటీస్ అండి. ఇప్పుడు మీకు నరాలు దెబ్బతిన్నాయి అంటే మీరు ఇది ముట్టుకున్నారు అంటే ఇక్కడ ముట్టుకున్నారు అనేది తెలియదు. ఓకే. సో ఇలాంటి మెయిన్ ఇష్యూస్ ఇప్పుడు నార్మల్గా నేను చూస్తున్నాను. సో కంటికి సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఆ చూడడం అనేది పోతుంది. సో బ్లైండ్నెస్ రావటము, బ్లర్రీ ఐస్ ఉండటము, అండ్ ఒకవేళ వాళ్ళకి కడుపులో ఉన్న నరాలు దెబ్బతిన్నాయి అని అంటే డైజెషన్ ప్రాబ్లం రావటము, ఇలా ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. సో ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయినా బాడీలో మనకి డే టు డే యాక్టివిటీస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అది అంత స్టేజ్లో వెళ్ళక ముందరే మీరు జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఓకే అండి. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ నరాల సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి? సో మెయిన్గా మనకి డయాబెటీస్కి కానీ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ని కానీ ట్రీట్ చేసుకోవాలి అని అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు అడ్వాన్స్డ్ ఫార్ములాస్ వాడతాము. అండ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ హోమియోపతి విత్ అడ్వాన్స్డ్ హోమియోకేర్ ఫార్ములాస్ వాడటం వల్ల మీకు ఏంటంటే ఈ సమస్యలు ఫస్ట్ తగ్గడము అండ్ ఆల్సో అది రీకర్ అవ్వకుండా ఉంటుంది. ఎలా అనంటే మన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది మన జీన్ లెవెల్లో అంటే జెనెటిక్ లెవెల్లో యాక్ట్ అవ్వటం వల్ల మనకి ఈ సమస్య అనేది జీన్ లెవెల్ నుంచే కరెక్షన్ అవుతుంది. అంటే జెనెటిక్ లెవెల్ నుంచి కరెక్షన్ అవ్వుకుంటూ రావటం వల్ల ఫస్ట్ ఉన్నది తగ్గి అండ్
అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడటం వల్ల మీకు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ సమస్య రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. ఓకే అండి. సో నరాల సమస్యకు సంబంధించి ఇంకొన్ని విషయాలు అండి మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గోవిందరాజులు గారు కాల్ చేస్తున్నారు చిత్తూరు నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి. మేడం, నేను ఇప్పుడు మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాను మేడం. ఓకే, చెప్పండి. నా పేరు గోవిందరాజులు. నాకు ఏజ్ వచ్చి 62. ఓకే. నేను ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా ఉన్నాను మేడం. ఓకే. అది గేర్ వేసినప్పుడా లేదు ఒకవేళ నిద్రపోయినప్పుడు నరం పట్టుకునిందో ఏం తెలియదు మేడం. కండ లోపల నరం చాలా నొప్పిగా ఉంది. మెడ నుంచి ఎడం వైపు మెడ దగ్గర నుంచి కింద వరకు మీకు నొప్పి వస్తుంది. అవును మేడం. చెయ్యి ఒక్కొక్కసారి పైకి ఎత్తడానికి కూడా కుదరటం లేదు. ఓకే. సో ఇది మీకు ఎప్పటి నుంచి ఉందండి? ఒక 2 monthsగా మేడం. 2 months నుంచి. అవును మేడం. సో మీకు ఉన్న సమస్య ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అండి. మీకు మెడ దగ్గర ఉన్న బోన్స్ అరగడం వల్ల వచ్చిన సమస్య. దానివల్ల ఆ బోన్స్ మధ్యలో ఏదైతే నరం ఉందో అది ఒత్తుకొని మీకు ఆ సమస్య వస్తుంది. దానికి కరెక్షన్ కూడా ఉంది హోమియోకేర్లో. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు రిపోర్ట్స్ అవంతా చూసి, లేదంటే రిపోర్ట్స్ చేయించుకోకపోతే అది చేయించి దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే అండి. జనరల్గా ఎలాంటి ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారండి? ఆల్ టైప్స్ ఆఫ్ న్యూరలాజికల్ డిసార్డర్స్ అండి, ఒక్కటి కాదు. మెయిన్గా డయాబెటీస్కి సంబంధించిందే కాకుండా వేరేవి కూడా లైక్ స్పాండిలోసిస్కి కూడా మనకి నర్వ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకనంటే స్పాండిలోసిస్లో 2 బోన్స్కి మధ్యలో నార్మల్గా మనకి స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఒక 32 బోన్స్ తోటి ఫామ్ అవుతుంది అది. సో ఒక్కొక్క బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది. డిస్క్తో పాటు నరాలు అనేవి ఒక్కొక్క ఆర్గన్కి సప్లై చేస్తాయి. ఇక్కడున్న ఆర్గన్స్ పైన బాడీకి సప్లై చేస్తాయి, అదే కింద ఉన్నవి మనకి కింద బాడీకి సప్లై చేస్తాయి. సో ఒకవేళ మనకి మెడ దగ్గర ఉన్న నరాలు దెబ్బతిన్నాయి అని అంటే ఎందుకు దెబ్బతింటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్కువగా వెయిట్స్ ఎత్తేసి ఇట్లాంటి ఉద్యోగంలో ఉన్నారు, లేదంటే డ్రైవింగ్ జాబ్ మీది అని అంటే ఎక్కువగా మెడ దగ్గర కానీ బ్యాక్ దగ్గర కానీ ప్రెషర్ పడి ఆ డిస్క్లు అనేవి చాలా ప్రెషర్ పడినందువల్ల కొంచెం పక్కకి తప్పుకుంటాయి. అండ్ మధ్యలో ఏవైతే నరాలు ఉన్నాయో ఆ నరాలు మనకి ఒత్తుకొని సమస్యలు వస్తాయి అన్నమాట. సో ఇది మనకి మెయిన్గా వేరే న్యూరలాజికల్ డిజార్డర్స్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రవీందర్ గారు కాల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి. హలో రవీందర్ గారు. హలో మేడం. మీ ప్రాబ్లం ఏంటో అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నా పేరు రవీంద్ర రెడ్డి అండి. చెప్పండి సార్. ఒక 2 years నుంచి నాకు ప్రాబ్లం ఉందిగా నేను ఐడెంటిఫికేషన్ చేయలేదు మేడం. ఓకే. నాకు ఈ మధ్య క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు షుగర్ ఇట్లా ఉందని తెలిసింది. ఓకే. నాకు ఇన్ జనరల్ గా కాళ్ళల్లో మంటలు తిమ్మిళ్ళు ఇట్లా వస్తా ఉంటే మామూలుగా B12 లోపం అని చెప్పే ఉద్దేశంతో టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటే తగ్గిపోతూ ఉండేది వచ్చేది యాక్చువల్గా. ఓకే. సో రీసెంట్లీ అది నేను క్యాటరాక్ట్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఇట్లా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఐడెంటిఫికేషన్ అయింది అది. ఓకే. ఓకే. సో ఇది రివర్స్ బ్యాక్ అవుతుందండి, నాట్ అన్ ఇష్యూ. మీకు 2 years నుంచే ఉంది ఆర్ దానికంటే ముందర ఎన్ని రోజుల నుంచో ఉంది అనేది మీకు తెలియదు, బికాస్ యూ డిడ్ంట్ డయాగ్నోస్, మీరు ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించలేదు కాబట్టి. సో దీన్ని రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న మీకు లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది కన్సిడర్ చేసుకొని దానికి తగ్గట్టు మీకు డోసేజ్ అనేది ఇస్తాము. దాంతోపాటు మీకు ఫర్దర్గా ఎవ్రీ 3 monthsకి మీకు రిపోర్ట్స్ అనేవి చేయించడము, అండ్ ఎవ్రీ 3 monthsకి మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో వన్స్ తగ్గింది అని అంటే మళ్ళీ రాదు. అండ్ ఆల్సో మీరు కూడా మీ సైడ్ నుంచి కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలి. అది మీరు మీ లెవెల్స్ని బట్టి ఎలా చేంజెస్ చేసుకోవాలనేది చెప్తాము. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నరసింహారావు గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హలో. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడదామని. చెప్పండి. ఏమండి, మరి మా మిస్సెస్ గారికి మెడ నుంచి నొప్పి వస్తున్నారు, కుడి చెయ్యి. ఓకే. అంటే మేము వేరే హాస్పిటల్కి చూపించాము, ఏ MRI స్కానింగ్ లో ఏ విధానం వస్తుంది కానీ బాగా నొప్పి ఇబ్బంది పడిపోతుందండి. ఓకే. ఎక్కడి నుంచి అంటే మనకి భుజం దగ్గర నుంచి చేయి మొత్తం వరకు నొప్పి వస్తుందా అండి?
ఓకే, ఎట్లాంటి నొప్పి అయినా కానీ ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ తీయించాను అంటున్నారు, ఆ స్కాన్ ఒకసారి తీసుకొని క్లినిక్కి విజిట్ అవ్వండి, దానికి తగ్గట్టు మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఒకవేళ ఏది లేకపోయినా కానీ ఆ నొప్పి అనేది తగ్గేటట్టు మెడిసిన్స్ ఉంటాయి. ఒకసారి క్లినిక్కి విజిట్ అవుతే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే అండి, ముఖ్యంగా ఈ నరాల సమస్యలతో రకరకాలుగా బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మనకి మెడిసిన్స్ రూపంలో ఎక్కువగా సజెస్ట్ చేస్తారా, లేదంటే సర్జరీ అలాంటి రెమెడీస్ కూడా ఉంటాయా? దీనివల్ల వచ్చే సమస్యలు, డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలకి మెయిన్గా నరాలకి సర్జరీ చేసినా కూడా ఆ ప్రాబ్లం తగ్గదు. ఎందుకంటే మెయిన్ కాజ్ డయాబెటీస్. సో మెయిన్ కాజ్ డయాబెటీస్ తగ్గకపోతే మనకి ఎటువంటి ఎక్స్టర్నల్గా మీరు సర్జరీ చేయించినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకొక నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నర్వ్ని మీరు ఆపరేషన్ చేయించుకుంటే ఇంకొకటి ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మెయిన్ కాజ్ని మనము తగ్గించుకుంటే ఇంటర్నల్గా మనకి రికవర్ అవ్వకుంటూ వచ్చి ఈ ప్రాబ్లం కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని నేను సర్జరీ చేయించేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం రాదు అనే అపోహలో మాత్రం ఉండొద్దు. ఓకే అండి, సో ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? సో ఆల్రెడీ డయాబెటీస్ వచ్చింది అండ్ చాలా రోజుల నుంచి ఉంది అని అంటే మెయిన్గా దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటాము. అంటే మీరు తీసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన సమస్య. సో దీన్ని మెయిన్గా మీరు తీసుకున్న లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకుంటే కరెక్ట్గా ఇది చేంజ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్న దాంట్లో మెయిన్గా ఒక కాజ్ అనేది స్ట్రెస్ అన్నమాట. నవడేస్ ఉరుకుల పరుగుల ఈ జీవితంలో మెయిన్గా ఈ స్ట్రెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఆ స్ట్రెస్ వల్ల నాట్ ఓన్లీ డయాబెటీస్, ఈవెన్ హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, లేదంటే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటి ఇష్యూస్ కానీ, అండ్ ఆల్సో మనకి డిఫరెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ మెయిన్ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా చేసుకోవాలి. అది మనము ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా సమ్టైమ్స్ అది కంట్రోల్ అవ్వదు. సో హౌ కెన్ వీ మేనేజ్ ఆ స్ట్రెస్ అనేది చెప్పుకున్నట్లయితే మెయిన్గా ఎక్కువగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది మన బ్రెయిన్కి ఎక్సెస్గా సప్లై అయ్యి ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మిగతా సమస్యలన్నీ నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒకటో రెండో రోజులు చేస్తే మీకు ఈ సమస్య తగ్గదు. మీరు ఎవ్రీడే మనము చేస్తూ ఉంటే మనకి ఈ సమస్య అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. సో మెయిన్గా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు మీరు చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్, సీడెంటరీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటూ ఒకవేళ ఎక్సెస్ వెయిట్ ఉంటే అది తగ్గి, దాంతోపాటు తీసుకున్న డైట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లేకుండా, బ్రెడ్కి సంబంధించిన ఎటువంటివి లేకుండా, ప్యాక్డ్ ప్రోడక్ట్స్ అంటే బ్రెడ్ కానీ లేదంటే మనకి పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఇట్లాంటివి మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల, అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా వాడటం వల్ల ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ వచ్చి, దాంతోపాటు న్యాచురల్గా మనము ఉన్న ఫుడ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటూ బేక్డ్ ఫుడ్ కానీ లేదంటే బాయిల్డ్ ఫుడ్ కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ కన్జంప్షన్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని చేంజెస్ చేసుకుంటూ వస్తూ, అండ్ దాంతోపాటు ప్యారలల్గా మెడిసిన్స్ వాడుతున్నట్లయితే మీకు ఈ సమస్య తొందరగా తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇదే లైఫ్ స్టైల్ని మీరు ఫర్దర్గా కంటిన్యూ చేస్తే రాకుండా కూడా ఉంటుంది. ఓకే అండి, మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ గురించి, ట్రీట్మెంట్స్ గురించి బ్రీఫ్గా చెప్తారా? సో మెయిన్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఒక 50 బ్రాంచెస్ ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ వేలో ట్రీట్ చేస్తాము. ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఆల్సో ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే జెనెటిక్ లెవెల్లో మనకి యాక్ట్ అవ్వటం వల్ల మనకి ఈవెన్ జెనెటిక్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కరెక్ట్ అయ్యి, అండ్ జీన్ లెవెల్లో కరెక్షన్ జరగటం వల్ల హెరిడిటరీ వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా ఏవి ఉంటాయో అవి కూడా తగ్గి మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ క్యారీ ఆన్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి డీప్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ కేస్ అనేది మాకు చెప్పి ఫర్దర్గా మీకు ఎటువంటి చేంజెస్ చేసుకోవాలనేది మేము చెప్తాము. దానికి తగ్గట్టు మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అండ్ ఆల్సో ఉన్న సమస్య క్లియర్ అవుతుంది. ఓకే అండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్కి సంబంధించి కాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందా?
ఎస్, ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అండి. అంటే మీరు ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, ఎవరు వచ్చినా కానీ మన దాంట్లో అఫోర్డబుల్ కాస్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మెయిన్గా ఏంటంటే వాళ్ళ సమస్యని ట్రీట్ చేయడమే కాకుండా ద మ్యాన్ యాజ్ అ హోల్ని ట్రీట్ చేస్తాం కాబట్టి మీకు ఒకటే సమస్య కాకుండా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ తగ్గి మీరు హెల్తీగా మా క్లినిక్ నుంచి బయటకు వెళ్తారు. సో యూ విల్ బీ ఏ హ్యాపీ పేషెంట్ అండ్ ఆల్సో యూ విల్ బీ ఏ హ్యాపీ హ్యూమన్ బీయింగ్. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ముఖ్యంగా ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయండి? ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ డయాబెటీస్, మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, లేదంటే మనకి డిఫరెంట్ ఇష్యూస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, అండ్ పీసీఓడి సమస్యలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కానీ మన దాంట్లో ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో నవడేస్ రైజింగ్ ఇష్యూ ఏంటంటే ఆటిజం అండ్ ADHD, అండ్ అది కూడా దానికి కూడా మన దాంట్లో ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. బికాస్ మనము ఒక పర్సన్ని డిసీజ్ ఆ ఒక్క డిసీజ్నే ట్రీట్ చేయం కాబట్టి వాళ్ళకి ఎటువంటి మెంటల్ ఇష్యూస్ ఉన్నా కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఇట్లాంటి సమస్యలు కూడా ట్రీట్ చేసాము. అండ్ ఆల్సో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో నార్మల్గా WHO హెల్త్ డెఫినేషన్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కన్సిడర్ చేస్తారు. సో నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, అంటే మీకు డయాబెటీస్ ఉంటే ఓన్లీ ఆ లెవెల్స్ తగ్గించుకోవడమే కాకుండా దానివల్ల అసలు దేనివల్ల ఒకవేళ మీకు స్ట్రెస్ వల్ల వస్తుంది అంటే దానిని తగ్గించి దాంతోపాటు లెవెల్స్ని కూడా తగ్గిస్తే దాన్ని హోలిస్టిక్ క్యూర్ అని అంటాము. అలా మీకు క్యూర్ అనేది అప్రోచ్ అవుతుంది. ఓకే అండి డాక్టర్. సో ఇవాళ మన హలో డాక్టర్లో డయాబెటీస్ గురించి, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే ట్యూన్ టు